సార్ ఇవాళ చూసుకుంటే రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేల్చాడు. హెచ్ ఫైల్స్ పేరుతో ఒక మీడియా సమావేశం అయితే ప్రదర్శించారు. మొత్తానికి హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది అని, ఒక బ్రెజిల్ అమ్మాయి అయితే 3-4 వేషాలతో, అంటే ఒక దగ్గర సరస్వతి అని, ఒక దగ్గర సీమ అని, ఒక దగ్గర స్వీటీ అంటూ కూడా ఓట్లేసింది అంటూ కూడా ఆయన మనకి విజువలైజేషన్లో చూపించారు. మరి ఇదంతా నిజమేనా? నిజంగా ఇలా జరిగిందా? మరి ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ బయటపెట్టారు ఈ అంశాన్ని? అంటే దొంగలు పట్టడానికి 6 నెలలకు ఏవో మైనట్టు. అంతకంటే ఇంకోటి చెప్పలేను నేను. ఇప్పుడు సామెతలు వాడొద్దనే ఊరుకుంటాను. అంటే ఎప్పుడు హర్యానా ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడు తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి కదా, జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి, ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి. ఇన్ని ఎన్నికల తర్వాత బీహార్లోనే బయటపడుతున్నారంటే ఓటు చోరీ అనే పేరు మీద వాళ్ళు బ్యాలెట్ పేపర్ వాళ్ళు పెట్టింది, ఈవీఎం వాళ్ళు పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళే కదా, బ్యాలెట్ పేపర్ రివ్యూ చేసింది వాళ్ళే. అప్పుడు బీజేపీ లేదు, బీజేపీ పార్టీ అంతకంటే లేదు కదా, జనసంఘ్ ఉండే, చాలా తునారిలు పోయిండే. అటువంటిది వాళ్ళ హర్యానా ఎన్నికలు జరిగిందంటే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇవన్నీ చిత్రాలు రూపొందించినట్టు మనం చూసాం కదా. మనకు ప్రముఖ సినిమా సెలబ్రిటీస్, యాక్టర్స్ తోని వాళ్ళందరికీ ఓటున్నట్టు చూపించాడు. ఎలక్షన్ కమిషన్ ఇది తెలిసింది కదా, అన్ని ఫేక్ ఐడి కార్డ్స్ వేస్ట్ అని చెప్పింది. ఇవాళ ఏదైనా అంటే తిమ్మిని బమ్మిని చేయడం రాజకీయాల్లో అలవాటు, ఇంకోటి గోబెల్స్ ప్రచారం చేయడం కూడా రాజకీయాల్లో ఉంది. కానీ ఒక ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధాన ప్రతిపక్షం 99 సీట్లు, ఒకటి కాదు రెండు కాదు సీట్లకు, మళ్ళీ 240 సీట్లు మన ఇండియా కూటమి గెలుచుకుంది. ఇండియా కూటమికి దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇండియా కూటమిని పూర్తిగా చెప్తున్నా గెలుచుకుంది. 240 సీట్లు ఉన్న ఒక కూటమికి ప్రధాన బాధ్యత వహిస్తున్న రాహుల్ గాంధీ ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు విమర్శ ప్రచారం చేస్తారు, ఎన్నికల్లో చాలా రకాలుగా పుకార్లు వ్యాపిస్తాయి. కానీ ఒక ప్రధాన బాధ్యుడు ఈ పని చేస్తుంటే ఏమైంది అంటే తేలిపోతుంది. అంటే హర్యానాలో ఏం జరిగిందో ఇప్పుడు బీహార్లో చెప్పడం ఏంటిది? హర్యానా ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచారు? హైడ్రోజన్ బాంబులు అని చూస్తున్నాం. మన తెలంగాణలో కూడా ఈ బాంబు వెళ్తే దీపావళి బాంబులు 2 దీపావళి పోయినాయి, ఏం బాంబులు పోయినాయి, ఏం వెళ్ళలేదు కదా. ఇది అంతే. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ డొల్లతనంతో ఇవన్నిటి వ్యవస్థల మీద దాడి చేస్తున్నాడు. వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయని నేను చెప్తాను, కానీ ఆయన చెప్తున్న తద్వానంగా లేవంటున్నాను. నేను కింది స్థాయి కార్యకర్త నుంచి, పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి ఒక 5 నియోజకవర్గాలు 5గురికి వేరు వేరు సమయాల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తకున్నంత పరిజ్ఞానం వీళ్ళకు ఉండదు అనుకున్నాను. ఈ పైన స్థాయి నాయకులకు ఉండదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ చూడరు కదా. మీరు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను చూడండి, ఆ ఊళ్ళో 1వ నెంబర్ నుంచి 100వ నెంబర్ దాకా ఓటర్ లిస్ట్ లో ఏ పేర్లు ఉన్నాయి చెప్పగలుగుతారు. వీళ్ళు పోలింగ్ బూత్లు ఎప్పుడు కూర్చోరు, పై స్థాయి నుంచి మేనేజ్ చేస్తారు. ఇటువంటి ఆరోపణలు ఎవడో తెచ్చిస్తాడు. చూసినాం కదా, మొన్న 45 ఓట్లు ఒకే అపార్ట్మెంట్ ఒకే ఇంట్లో ఉన్న చిన్న గది 80 గజాల అని ఆ కేటీఆర్ ప్రచారం చేశారు. ఏమైంది? అది తేలింది కదా, అది అపార్ట్మెంట్ అని తేలింది. అంటే ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది దొరుకుతుంది ఒక కార్యకర్త పట్టుకరాని ఆ కాపీ పట్టుకోవడం, చదివేయడం, ఆరోపణకి బట్టగాల్చి మీదేయడం. నమ్మిన వాడు నమ్ముతాడు, నమ్మని వాడు నమ్మడు. అంటే ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. హర్యానాలో జరిగిన దాని మీద ఎంత పెద్ద పవర్ పాయింట్ వేసి తెచ్చుకుంటే నేను చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా దీని ఫేక్ అని తేలుతుంది. తేలిన తర్వాత మళ్ళీ నాలుగు కలుసుకుంటారు. జరుగుతుంది అదే. ఇవాళ బీహార్ ఎన్నికలు ఎట్లాగా గెలవాలి, ఏదో ఒక చేసి గెలవాలనే దాంతో పోతున్నారు. ఎవరు గెలుస్తారో అదొక వేరే మాట్లాడుకుందాం. కానీ ఇటువంటి ప్రచారం చేయడం వల్ల ఈ జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటంటలేదు, బీజేపీ కూడా అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మీరు మన ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది ఎవడు? కబీనాయ్ అని మోడీ స్పష్టంగా వీడియోలు కనపడతాయి మనకు, వద్దన్నాడు. కానీ ఆధార్ కార్డు తెచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆధార్ కార్డుని అనుసంధానం చేయమని ఎందుకు అంటున్నాడు? జిఎస్టీ తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది మనకు బీజేపీ. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ జిఎస్టీ తీసుకొచ్చారు కదా. 3 రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు వద్దన్నది బీజేపీ. కానీ 3 రైతు చట్టాలు తీసుకొస్తుంటే మేనిఫెస్టోలు పెట్టారు. 2019 మేనిఫెస్టోలో 3 రైతు చట్టాలు ఏవైతే మక్కి మేరే భాయ్ లిక్కి అన్నట్టు ఇవాళ బీజేపీ తెచ్చి వెనక్కి తీసుకున్న 3 రైతు చట్టాలు ఉన్నాయి కదా. ఆ మధ్య రైతు పెద్ద గొడవ చేశారు కదా. ఆ చట్టాలను మేము తీసుకొస్తామని మేనిఫెస్టో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మీ మేనిఫెస్టోలో పెట్టిన సంగతిని వాళ్ళు ఆ చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకించారు మీరు. వాళ్ళు నాలుగు కలుసుకొని సంస్కరణ చేయలేకపోయినామని చెప్పి వెనక్కి తీసుకున్నారు. అందుకనే 2 జాతీయ పార్టీలు ఒకటి వెనక ఒకటి, ఒకరు వద్దంటే ఒకరు అవునంటే అవునంటే కాదంటాం, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అన్నట్టు ఆడవాళ్ళ మాటలు కాదు, రాజకీయ పార్టీల మాటలు ఎట్లా ఉంటాయని మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. కనుక ఇదంతా వట్టిదే. ఇది రేపు బోగస్ అని తెలిసిన తర్వాత నాలుగు కలుసుకుంటారు, నడుస్తూనే ఉంటది. ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నాను. ఓటు చోరీ మాట తప్పు అంటున్నాను.
నిజమే. రాహుల్ గాంధీ దాంతో నేను ఏకీభవిస్తూ 2 విషయాలు స్పష్టం చేస్తాను. ఓటర్ లిస్ట్‌లో తప్పులున్నాయి. అది హైదరాబాదు, మహానగరాల్లో చాలా తప్పులెక్కువుంటాయి. ఎప్పుడు గూడా గ్రామీణ ఓటర్లలో ఓటర్ లిస్ట్‌లో చాలా తక్కువ తప్పులుంటాయి. నేను 99 నుంచి ఎన్నికల నిఘా వేదిక, అట్లాగే మేము పనిచేస్తున్న వాడిగా ఓటర్ లిస్ట్‌ల సంస్కరణ అప్పుడెప్పుడు 99 మధ్య ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో ఓటర్ లిస్ట్‌ల సవరణ మీద మాట్లాడుతున్న వాడిగా సార్‌ని ఎస్ఐఆర్‌ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పూర్తి ప్రక్షాళన జరగాలి ఓటర్ లిస్ట్‌లో. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లున్నాయి. ఆయన అన్నది నిజమే. కానీ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయనా వద్దా రాహుల్ గాంధీ చెప్పాలి. అట్లాగే 1కి 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో చూడండి, హైదరాబాద్‌లో ఓటుంటది. మనకు గుంటూరులో ఓటుంటది. గుంటూరు పక్కన సత్తెనపల్లిలో కూడా ఓటుంటది. 3 ఓట్లు. ఆ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఓటుంటది. 4 ఓట్లు. ఇక్కడేస్తారు, అక్కడేస్తారు. ఒక ఆంధ్ర, తెలంగాణ అంటలేను నేను. తెలంగాణలో కూడా వరంగల్‌లో ఓటుంటది. వరంగల్ పక్కన పరకాలలో ఓటుంటది. పరకాలలో ఒక విలేజ్‌లో ఓటుంటది. మళ్ళా హైదరాబాద్‌లో ఓటుంటది. 2 అంటున్నాను. అంటే 4 చోట్ల, 3 చోట్ల ఓటు ఎందుకుంటుంది? ఆధార్ కార్డుని అనుసంధానం చేసి బండారు రామ్మోహన్ రావు అని కొట్టగానే నా పేరు ఎన్ని చోట్ల ఉంది భారతదేశం మొత్తం తెలుసు. డిజిటలైజేషన్ అయిపోయింది ఇప్పుడు ఓటర్ లిస్ట్. భారతదేశంలో ఎక్కడ ఓటున పట్టుకోవచ్చు కదా. అంటే దొంగ ఓట్లతోనే గెలవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. రాహుల్ గాంధీ అంటుంది కరెక్టే. కనుక చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అద్దెకుండి పోయిన వాళ్ళ ఓట్లు, ఇట్లా చాలా ఉంటాయి. 2, 3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. దాంతో పాటు ఇప్పుడు దొంగ ఓట్లకు స్థానం లేదా. నేనేమంటున్నా అంటే ఆయన అన్నట్టు ఒకే ఓటరు 15 చోట్ల ఓటేసిందనంటే ఎంత అన్యాయమైన ఆరోపణ. అంటే వేయడానికి వీలే లేదంటున్నాడు. 15 చోట్ల తిరిగే కన్నా అయిపోతుంది కదా టైము. ఎట్లా పోయినట్టు ఎట్లా తిరిగినట్టు. కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ వచ్చింది. ఇవాళ ఫేస్ రికగ్నిషన్ వచ్చింది. అడ్వాన్స్ అంటే ఒకనాడు ఉన్న ఓటర్ లిస్ట్ లో తప్పులన్నీ పరిహరించుకోబడుతూ మన నగరాల్లో 30% తప్పులున్నాయి. నేను చెప్పిన అన్ని ఇవే తప్పులు. నేను చెప్పిన 3-4 చోట్ల ఓట్లు ఉండడం, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, అద్దెకుండి పోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి కాదంటలేదు. కానీ ఎక్కడో ఇంకో ఓటు ఉంటుంది వాళ్ళ. ఇక్కడ వేడేది. అందుకని హైదరాబాద్ దాంట్లో నగరంలో 4 లక్షల ఓట్లు ఉంటే జూబ్లీ హిల్స్ లో 2 లక్షలు కూడా ఎందుకు పోలవుతలేవు? 1,80,000, 1,90,000 ఎందుకు ఆగుతున్నది? అంటే అంతమంది ఓటర్లు అక్కడ లేరు. 3 లక్షలు దాటి ఉండరు. 1,00,000 ఓట్లు అక్కడ బోగస్ ఓట్లు, లేకపోతే 2-3 చోట్ల ఓట్లు ఉంటారు. కనుక వాళ్ళు వచ్చి ఓటు వేయడం లేదు. అట్లాగే చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తలేరు, మేధావులు ఓట్లు వేస్తలేరు. ఇవన్నీ గమనించాలి మనం. అందుకని దేశవ్యాప్తంగా సంస్కరణలో భాగంగా ఎస్ఐఆర్ సార్ను స్వాగతిస్తున్నాం, స్వాగతించాల్సిందే. ఓటర్ లిస్ట్ లో తప్పును పరిహరించాలి. ఎవరు చేసినాక మమతా బెనర్జీ గుడ్డిగా వ్యతిరేకిస్తుంది. పెద్ద సభ పెట్టింది నిన్న పశ్చిమ బెంగాల్లో. అంటే బీజేపీ ఏది చేసినా తప్పే అనే వాళ్ళు ఉంటారు. బీజేపీ ఏది చేసినా స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు. ఎంత మంచి అంటున్నారు. ఈ 2 తప్పే అంటున్నాను. బీజేపీ చేసే తప్పులను కేంద్ర ప్రభుత్వం చేస్తాం ఎండగడదాం. అన్ని తప్పులను దానికి బాధ్యత వహించి అనవసరమైన ఆరోపణలు చేయడం వల్ల అసలు విశ్వసనీయత నాయకుల మీద పోతుంది ప్రజలకు అంటున్నాను.